ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నాను. మీరంతా ఎలా ఉన్నారో, ఆయన కృపలో ఆయన కనికరములు మీరున్నారో భయపడకండి. ఉదయం లేవగానే మీకెన్ని పనులున్నా, ఎంత బిజీగా మీరున్నా ప్రార్థనా వాక్యం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ గృహంలో ఉన్న సమస్యల్లో, శోధనలో సాతాను శక్తులు అణచివేయబడాలంటే, సాతాను క్రియలు లయం చేయబడాలి అంటే మీ గృహంలో తప్పక ప్రార్థన ధూపం ఉండాలి. ప్రతి చీకటి ప్రార్థన ద్వారా మాత్రమే తొలగిపోతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదయాన్నే ప్రార్థనతో వాగ్దానాన్ని పట్టుకొని మీ దినాన్ని ప్రారంభించండి. ఈ దినాన్ని దేవుని చేతుల్లో పెడితే ఈరోజంతా దేవుని కృప, దేవుని సహాయమే మీకు అందుతుంది. అంతేకాకుండా మీరు ఎవరైనా శ్రమలో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారా, ఎంత మాత్రం భయపడకండి. దేవుణ్ణి ఆశ్రయించండి. మీ యొక్క సమస్యను కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. మన ఆత్మీయ కుటుంబంలో అందరం కలిసి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి, విజయాలు పొందుకోండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. కలిసి ప్రార్థిస్తే ప్రతి గృహంలో అద్భుతకరమైన జయమును దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న బలమైన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. చూడండి, యేసు నామము శక్తి కలిగిన నామము. ఆ నామము జయించిన నామము, ఓటమి చూడని నామము. ఈ లోకంలో మనము ఎవరిని ఆశ్రయించినా ఓడిపోతాం. ధనాన్ని ఆశ్రయించినా ఓడిపోతాం. మన యొక్క పలుకుబడిని ఆశ్రయించినా ఓడిపోతాం. ఎంత గొప్పవారిని ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించినా ఓడిపోతాం. ఎందుకంటే వారందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ యేసునామమును ఆశ్రయించినప్పుడు ఆ నామం మనం విడిచిపెట్టి వెళ్ళిపోదు. చూడండి, కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్మకొందురు. ఆయనను ఆశ్రయిస్తే చాలు, ఆయన ఎప్పటికీ విడివడో ఎడబాయడో. ఆయనను ఆశ్రయించిన వారు తప్పక ఆయన నామమును ఎరిగి ఉంటారు. ఆయన నామమును ఎరిగిన వారు ఆయన నమ్ముకుంటారు. వారు ఎప్పటికీ కూడా ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా కదిలిపోరు. ఆ నామమును ఎరిగిన వారు అంటే యేసయ్య అని పిలవడం మాత్రమే కాదు, ఆయన నామమును, ఆయన శక్తిని రుచి చూచిన వారు, ఆయనను ఎక్స్పీరియన్స్ చేసిన వారు. అందరూ కూడా కష్టంలో, నష్టంలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆ నామమును ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. నిత్యము తోడుగా ఉంటాడు. నీ ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఈ ప్రపంచంలో ఏ దేశము నుండైనా, ఏ రాష్ట్రము నుండైనా, ఏ మూల నుండైనా ఆయనను పిలిస్తే ఆయన పలుకుతూ ఉన్నాడు. ఆ నామం అనేక ఆశ్చర్యకార్యములు ఎప్పటికీ కూడా జరిగిస్తూ ఉంది. ఈరోజు అదే నామమును మీరు ఆశ్రయిస్తే మీరు చెయ్యలేని కార్యంలో, మీకు అసాధ్యమైన కార్యములు ఆయన చేయబోతున్నాడు మీ జీవితంలో. ఇప్పటికీ ఎందుకో యేసునామం పలుకగానే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆ నామము 2000 సంవత్సరాల క్రితము మాత్రమే వచ్చింది కాదు. సృష్టికి మూలము ఆయనే. మనుషులు పాపంలో, శాపంతో నశించిపోవడము తండ్రైన దేవునికి ఇష్టం లేక తన వాక్కును ఈ లోకానికి శరీరధారిగా ఆయన పంపించారు. ఆదియందు అదే వాక్కు సృష్టికర్తగా ఉన్నాడు. అదే వాక్కు శరీరధారిగా యేసుప్రభు వారిగా మన మధ్య నివసించారు. ఆ వాక్కు సృష్టి ఆది మొదలుకొని ఇప్పటి వరకు అదే శక్తి కలిగిన కార్యములు, అవే అద్భుత కార్యములు జరిగిస్తోంది. ఎందుకంటే ఆ నామము సృష్టికర్త నామము కాబట్టి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామము సృష్టికర్త నామము. ఎందరూ ఆ నామమును ఎరిగి ఉంటారో, ఎందరూ ఆయన శక్తిని రుచి చూస్తారో వారు కూడా జయించిన యేసు నామములో జయిస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను చేసేది ఏమీ లేదు, అన్ని విషయాల్లో నేను కూలిపోయాను, అంతా అయిపోయింది, ఇక ఏమీ చెయ్యలేను అనుకుంటున్నారేమో. అయితే ఎంత మాత్రము మీ హోపును విడిచిపెట్టొద్దు. ఆయన శక్తిని ఆశ్రయించండి. దేవుని శక్తిని పొందేంత వరకు ప్రార్థించండి. మీ జీవితంలో ఆయన శక్తిని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆయన శక్తిని రుచి చూడండి. నీవు జయించలేని విషయాల్లో యేసునామం పలకండి. యేసు అంటే రక్షకుడు. ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు. లోబడినోళ్ళను ప్రజల కొరకు దినమంతా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా నా దగ్గరకు వస్తారేమో, ఇప్పటికైనా నా ప్రేమను తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా నా శక్తిని తెలుసుకుంటారేమో, నా కొరకు వ్యర్థమైన వాటిని విడిచిపెడతారేమో అని ప్రభు నీ కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విడిచిపెట్టలేని పాపంలో ఉన్నారా? మరలా పాపంలో పడిపోతూ శక్తిహీనంగా మారిపోయారా? మీ శక్తిని అంతా కూడగట్టుకొని యేసునామాన్ని పలకండి. ఆయన సన్నిధిలో మోకరించండి. జయాన్ని మీరు చూడబోతున్నారు. ఎందుకంటే పాపాన్ని జయించిన నామం అది, రోగాన్ని జయించిన నామం అది, శాపాన్ని జయించిన నామం అది, మరణాన్ని జయించి తిరిగి లేచిన నామం అది. అందువల్ల వాటన్నిటి నుండి ఈరోజు ఆ నామము నిన్ను కూడా జయింపచేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, నీవే పరిస్థితిలో ఉన్నా భయపడొద్దు, యేసునామాన్ని ఆశ్రయించు. ప్రియ తమ్ముడు, నీవెటువంటి పరిస్థితిలో ఉన్నా భయపడొద్దు, యేసునామాన్ని ఆశ్రయించు. ప్రియ అక్క, అన్న, దిగులు పడకండి, ప్రభు నామమును ఆశ్రయించండి. ఓడిపోరు, తప్పక జయం పొందుకుంటారు. మీ శ్రమలో, మీ శోధనలో, మీ అనారోగ్యంలో, మీ కన్నిటిలో దయచేసి ఒక్కసారి యేసునామం పలకండి. ఆయన శక్తిని రుచి చూచి తెలుసుకోండి. ఆ నామము ఈ లోకంలో అనేక మందికి మిమ్మల్ని ఆశీర్వాద కారణంగా చేయబోతోంది. కాబట్టి రోజందరం కలిసి ప్రార్థన చేద్దామా? యేసునామమును ఆశ్రయిద్దామా? మీ పరిస్థితులన్నీ తారుమారైపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఇక అంతా అయిపోయిందని నీవు అనుకుంటూ ఉన్నావా? ఏమీ లేని చోట కార్యం చేయడమే యేసునామం యొక్క గొప్పతనం. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలముల నిన్నే స్మరింతు, ఎన్నడైనను
తిరిగెదను గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీవుండగా నేనేల భయపడుదు నా తోడు నీవుండగా గాఢాంధకారములో. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరలా మరి ఒక దినము చూడడానికి కృప చూపించారు. నీ కృప కొరకు వందనాలు. నీ సహాయ స్థితిలో ఉండి ఎంతమంది ఈరోజు నీకు మొరపెడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నిర్జీవములో నుండి జీవములోనికి నడిపించండి. కన్నీటిలో నుండి సంతోషంలోనికి నడిపించండి. వ్యాధిలో నుండి ఆరోగ్యంలోనికి నడిపించండి. ఈరోజు వాగ్దానం చేశారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేస్తానని. తండ్రి, ఈ కార్యములు మా జీవితంలో జరగడానికి మా భక్తి కార్యములను బట్టి కాదయ్యా, మా నీతి కార్యములను బట్టి కాదయ్యా, మా శక్తిని బట్టి కాదయ్యా, కేవలము యేసు నామమును బట్టి మాత్రమే. తండ్రి, ఈరోజు ఎవరైతే పాపపు చీకటిలో ఉండి రక్షణ భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతకరమైన రక్షణ భాగ్యం దయచేయండి. యేసునామములో వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. శోధిస్తున్న శోధకు నుండి పూర్తి విడుదల దయచేయండి. ఎంతమంది వ్యాధితో మంచంపై ఉన్నారో అద్భుతంగా లేవనెత్తండి. ఎంతమంది భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉండి దుఃఖంతో కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరిని తిరిగి కలపండి. కామెంట్స్లో ఎంతమంది ఉద్యోగాల కొరకు ప్రార్థన అవసరం కోరుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతం చేయండి అయ్యా. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. వివాహాలు కాని వారి జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగ సమస్యలతో సతమతమైపోతున్న వారి జీవితంలో అద్భుతం చేయండి. గృహాలు లేని బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి అద్భుతకరంగా ముందుకు నడిపించండి. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతూ, అప్పుల్లో నలిగిపోతూ, ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయి కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. వారు కోల్పోయిన ప్రతిదీ తిరిగి రెస్టోర్ చేయండి. ఎంతమంది అయితే గర్భంతో ఉన్నారో ప్రతి గర్భమును ముట్టండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ప్రతి చీకటి బంధకాల నుండి విడుదల దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరంలో నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వెళుతున్న ప్రతి స్థలంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారికి ముందుగా నీ దూతలను పంపించండి అయ్యా. ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరిచి ఈ రోజంతా జయకర్మగా మీరు నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు దేనిని ఆశ్రయించి ఓడిపోయినా భయపడొద్దు. యేసునామమును ఆశ్రయించండి. ఆయన శక్తిని రుచి చూడండి. అద్భుతకరమైన భవిష్యత్తును మీరు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని చెప్పండి. విశ్వసించి ఆమెనని పలకండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మంది మేలు పొందేలాగా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలుద్దాం, ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.